ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరుచును. యోబు 37:21. మేఘ ప్రపంచం లేకపోతే మన ప్రకృతికి అందం లేదు. ఇటలీ ప్రాంతంలో ఆకాశం ఎప్పుడు మేఘాలు లేకుండా బోసిగా ఉంటుందట. క్షణక్షణానికి ఆకారాలు మారుతూ ఆకాశంలో హుందాగా తేలే మేఘాలకు ఉన్న అందం ఖాళీ ఆకాశానికి ఎక్కడ వస్తుంది? మేఘాలు లేకపోతే ఎప్పుడో ఎడారిగా మారి ఉండేది. మానవ జీవితంలో కూడా మేఘాలుంటాయి. నీడనివ్వడానికి, సేద తీర్చడానికి, ఒక్కోసారి చీకటి కమ్మించడానికి అవి కూడుకుంటూ ఉంటాయి. తేజోవంతమైన కాంతి లేని మేఘాలుండవు. దేవుడే అన్నాడు, నా ధనస్సును మేఘాల్లో ఉంచాను. మనకు కనిపించే వైపు నుండి కాక రెండో వైపు నుంచి మనం మేఘాలను చూసినట్లయితే రవికిరణాలతో ప్రోక్షింపబడుతూ గొప్ప పర్వత శిఖరాల్లాగా కాంతిని ప్రసరింపచేస్తూ కనిపించే మేఘాల దృశ్యం నిరుపమానమైనది. మనం ఎప్పుడూ వాటిని క్రింద నుంచే చూస్తాము. అయితే వాటి శిఖరాలను, లోయలను స్మృతిస్తూ తడుపుతూ నాట్యం చేసే ఉజ్వల కాంతిని ఎవరు వర్ణించగలరు? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు సంభవించే శ్రమలను అవతలి వైపు నుండి చూడగలిగితే ఎంత బాగుంటుంది. క్రింద నుండే ఎప్పుడూ చూస్తున్నావు. నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నత స్థలాలలో కూర్చుని క్రింద ఉన్న మేఘాలను చూడగలిగితే గొప్ప పరలోకపు స్వచ్ఛమైన ధవల కాంతిని, క్రీస్తు ముఖ కాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయన్న సత్యాన్ని కల్లారా చూడగలిగితే ఎంత మంచిది. అవి నీ జీవితం పైన దీర్ఘమైన నీడల్ని సృష్టిస్తూ ఉన్నా నువ్వేమీ నిరుత్సాహపడవు. ఒక్కటి గుర్తించుకో, అన్నిటినీ తొలగించి శుభ్రపరిచే దేవుని గాలులు ఈ మేఘాలను కదిలిస్తూ విడగొడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి గట్టిగా ఈ గాలివాన పట్టుకుని కోపంతో అటూ ఇటూ కొట్టిందెందుకు? నా దారులైతే దేవునికి తెలుసు. నమ్మకం ఉంచడం మంచిదని నాకు తెలుసు. కాలజ్ఞానపు గోడ ముసుగును తొలగించి తొంగి చూడలేను. ఉదయము చీకటి ఏది పొంచి ఉందో కాని సదయునిపై నమ్మకముంచాను. ఆటుపోటుల కావల రేవుందో లేదోనని నీటి అలలను దాటి చూచే కళ్ళు లేవు. నాటికి నీటికి దేవుడు నా తోడని పాట పాడే నమ్మకం మాత్రం ఉంది.